ఎక్కువ మంచి మంచి నటుల్లో నవదీప్ ఒకడు. అతనికి నటుడు అని టైటిల్ పెట్టి సినిమా చేయటం నిజంగా సంతోషించాల్సిన విషయం. లేకపోతే నిన్న హిట్ అయితే ఇవాళ కంపెనీ పేర్లు మార్చేస్తున్నారు. ఈ డిఎస్ రావు మామూలుడు కాదు. లెజెండ్ నిన్న హిట్ అయిందని వాళ్ళ కంపెనీకి లెజెండ్ మూవీస్ అని పెట్టేసుకుని వీళ్ళు ఇవాళే ఆడియో పెట్టి వీలైతే అన్నీ పెట్టి, అట్లాగే ఫస్ట్ టైము ప్రసాద్ ల్యాబ్లో రిమోట్ పని చేస్తాను. మామూలుగా మేము యాక్టింగ్ చేసేవాళ్ళం, ఇవాళ నిజంగా పని చేస్తాను, ఇంకా తిరుగుతూనే ఉంది. సో ఇట్లా ప్రాక్టికల్గా ఇంత పని చేశాడు కాబట్టి సినిమా కూడా ప్రాక్టికల్గా పెద్ద హిట్ అవుతుందని. అలాగే మ్యూజిక్ జయసూర్య ఇప్పుడే విన్నాం టైటిల్ సాంగ్ బాగుంది. అలాగే సినిమా కూడా హిట్ అవ్వాలని. మా డిఎస్ రావు ఎప్పుడు రామానాయుడు అంతటో అవుతాడు అనుకున్నాను, మధ్యలో కొంచెం వెనక పడుతున్నాడు. పడకుండా ముందుకు రావాలి, ఇంకా మంచి సినిమాలు తీయాలి, పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని కోరుకొని సెలవు తీసుకుని థ్యాంక్ యూ. నటుడు సినిమా టీం అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే మరి ఏంటి సార్ కొత్త గెటప్ అంటే ఒక పెద్ద డైరెక్టర్ తనకి అవకాశం ఇచ్చారనమాట, ఒక మెయిన్ విలన్గా సినిమాలో చేస్తున్నాడు. అలాగే మీ కొత్త కెరియర్ ఉగాది సందర్భంగా స్టార్ట్ అయింది. అలాగే మీ నిర్మాతగా ఎలా సక్సెస్గా ఎలా కష్టపడుతూ ముందుకు వెళ్తున్నారో, ఇంతవరకు డబ్బులు ఇస్తూ వచ్చారు, ఇప్పటి నుంచి డబ్బులు తీసుకుంటూ పెద్ద నటుడు కావాలని కోరుకుంటూ నటుడు టీం అందరికీ నాకు మనస్ఫూర్తి శుభాకాంక్షలు చెప్తున్నానండి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో రిలీజ్ అయిపోతుంది సినిమా. ఈ సినిమా గురించి కథ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, చాలా సినిమాలు చూసుంటారు మీరు. హ్యూమన్ రిలేషన్స్ని, మానవ సంబంధాలను తాకట్టు పెట్టి మానవ సంబంధాల మీద బిజినెస్ చేసే కుర్రోడు కథ. ఆల్రెడీ అమెరికాలో ఇలాంటి సంస్థలు ఉన్నాయి. తల్లి ప్రేమను కూడా కొనుక్కోవచ్చు. ఇవాళ మనం మార్కెట్లో పాలు పప్పు ఎలా కొంటున్నామో అలాగే అమ్మ ప్రేమ, తండ్రి ప్రేమ, చెల్లి ప్రేమ, హ్యూమన్ రిలేషన్స్ సెల్లింగ్ కాన్సెప్ట్ అనేది ఉంది అక్కడ. ఇంకా ఇండియాకి రాలేదు ఇలాగ. ఇది తయారు చేయాలంటే డైరెక్టర్కి చాలా ధైర్యం కావాలి, మానవ సంబంధాల మీద ఒక నమ్మకం కావాలి, సమాజం మీద గ్రిప్ ఉండాలి. ఇది యాక్సెప్ట్ చేయడానికి హీరోకి ఇంకా ధైర్యం కావాలి. నేను ఇంతకుముందు 2 సినిమాలు చేశాను, అవి పెద్ద సక్సెస్ కాలేదు. అందుకే నేను బాధపడలేదు. ఈ సినిమాతో నేను సక్సెస్ అవుతానన్న నమ్మకం నాకు ఉంది. ఈ కథ ఒప్పుకున్నందుకు నవదీప్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే 10 మంది హీరోలకి కథ చెప్తే 9 మంది పారిపోతారు. హీరో అంటే నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడేవాడు, నిజాయితీ, సమాజం పట్ల క్లారిటీ, చేసే పని పట్ల శ్రద్ధ, పెద్దలను గౌరవించేవాడు, స్త్రీని గౌరవించేవాడు. ఇలాంటి లక్షణాలు హీరోలకు ఉంటాయి. ఇందులో అయ్యేం లేవు. ఈ సినిమాలో బతకడం కోసం ఏమైనా చేయాలి. హ్యూమన్ రిలేషన్స్, సెల్లింగ్, ఎమోషన్స్, ఇలాంటి వాళ్ళ జీవితాలు లాస్ట్కి ఎలా తయారైపోతాయంటే ఈ సినిమా క్లైమాక్స్లో తెలుస్తుంది. అందుకనే ఇలాంటి సినిమాలని ఈ ట్రైలర్ ద్వారా జడ్జ్ చేయలేం. ఈ ట్రైలర్ చూసి ఈ సినిమా ఇంతే అనుకోలేం. ఎందుకంటే మేము డిస్ప్లే చేయలేదు అందులో. ఒక్కసారి అందులో డిస్ప్లే చేస్తే సినిమా తెలిసిపోద్ది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, నన్ను నమ్మి ఈ కథ మీద డబ్బులు పెట్టి నన్ను ఇలాగా ఈ స్థాయి అంటే ఈ సినిమాని ఇంత మంచి స్థాయికి తీసుకురావడానికి హెల్ప్ చేసిన కొప్పుల రమేష్ గారికి, డిఎస్ రావు గారికి, రమేష్ గారికి, తర్వాత నవదీప్ గారికి, అలాగే హీరోయిన్ కావ్య శెట్టి, బెంగళూరులో అమ్మాయి చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంది. ఇది ఫస్ట్ సినిమా అమ్మాయికి ఇంట్రడ్యూసింగ్. ఈ సినిమాలో హీరోయిన్ అందంగా ఉండక్కర్లేదు, ఒక నార్మల్ అమ్మాయి, చూడడానికి ఒక అమాయకత్వం అలా ఉండాలి. అందుకని ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాలో 2 పాటలు ఉన్నాయి. ఒక పాట గీతామాధురి గారు పాడారు, ఒక పాట సురేష్ గారు పాడారు. ఈ 2 పాటలు కూడా నేను లిరిక్స్ కూడా రాశాను. గతంలో ఏకే రావు, పీకే రావు, టాప్ ర్యాంకర్స్ సినిమాలు చేశాను. ఇది నా 3rd మూవీ. డిఎస్ రావు గారు చాలా ఇష్టమైన ప్రొడ్యూసర్ గారు. తర్వాత రమేష్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ గారికి నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు, ఆయన కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. డిఎస్ రావు గారు వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. పిల్ల జమీందార్ సినిమా చూడగానే దాని వెనక అంటే అలాంటి స్టోరీ తీయటానికి చాలా డేరింగ్ నేచర్ ఉండాలండి. బికాజ్ అది ఎమోషన్స్ మీద ఉన్న సినిమానే. అంతకంటే పెద్ద సక్సెస్ ఇది ఇస్తుందని భావిస్తున్నాను. అండ్ హ్యూమన్ ఎమోషన్స్ యుఎస్లో కాదండి, ఇండియాలో చాలామంది అమ్ముతారు. అండ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చాలా ఉంటుంది. అంటే మనం అనుకుంటాం వేరే దేశాల్లో సంబంధాలు బాగోవని. నేను అక్కడి నుంచే వచ్చాను. అట్లీస్ట్ 6 ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం అండి. ఇక్కడైతే ఎవరు ఎప్పుడు ఇంటికి వెళ్తారో ఏంటో కూడా తెలియదు. ఎనీవే ఈవెన్ ద ట్రైలర్ ఈజ్ గుడ్. అండ్ మీ ఎమోషనల్ స్పీచ్లో హిట్ కనిపిస్తుంది, హిట్ కళ. నవదీప్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ గుడ్ ఆర్టిస్ట్. నేను ఎప్పుడు నీతో కలవలేదు డైరెక్ట్గా. అండ్ ఐ లవ్ యువర్ యాక్షన్.
నటుడు అనే దానికి ఇండస్ట్రీలో ఇద్దరే సరిపోగలరండి ఇప్పుడున్న వాళ్ళలో. సీనియర్ అయితే ప్రకాష్ రాజ్ పెట్టుకోగలరు, అండ్ ఇన్ యూత్ యూఆర్ ద ఓన్లీ వన్ హూ కెన్ యాక్ట్ ఆల్ ఎమోషన్స్. అండ్ ఈ సినిమా రమేష్ గారికి, ప్రసాద్ గారికి అండ్ జయసూర్య వాళ్ళందరికీ మంచి హిట్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. My director Sitaram sir for encouraging me all through the while and supporting. Navdeep for being a wonderful co-star all throughout our shooting. And I'm very excited, happy to be here. Hopefully this movie will do well. So thank you all for being here and supporting us today. Thank you. సినిమా మనం మొన్నే రష్ చూసాము, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఇది ఆ మ్యూజిక్ ఆదిత్య కంపెనీ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. అయితే ముఖ్యంగా ఏంటంటే నవదీప్ గారు ఈ సినిమా ఒప్పుకొని చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ అనమాట. అది అమ్మాయి కావ్య శెట్టి బాగా చేసింది. ఈ సినిమా చేసినందుకు, అంటే ఈ సినిమా చేయడమే గొప్ప లేదంటే చేసినందుకు థ్యాంక్స్ అని నాకు ఎందుకు చెప్తున్నారని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చండి. నటుడు అనే స్క్రిప్టు ఏ డైరెక్టర్ ఏ హీరో దగ్గరికి వెళ్ళి చెప్పే ధైర్యం చేయడండి జనరల్గా. అంటే స్క్రిప్ట్ అలాంటిది, క్యారెక్టర్ అలాంటిది. నటుడు అని ఎందుకన్నా అంటే రెగ్యులర్గా లైఫ్లో మనం చూస్తుంటాం, చాలామంది చాలా వాటికి యాక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది డబ్బు కోసం యాక్ట్ చేస్తూ ఉంటారు, రిలేషన్స్ కోసం యాక్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి కావాల్సింది దక్కించుకోవడానికి యాక్ట్ చేస్తూ ఉంటారు. కానీ వీడు నటుడు అంటే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ వచ్చేసి నాకు తెలిసి ద మోస్ట్ షాకింగ్ క్యారెక్టర్ మన తెలుగు సినిమాల్లో వచ్చిన క్యారెక్టర్లో మోస్ట్ షాకింగ్ క్యారెక్టర్ ఎవర్ అయి ఉంటుందండి. అది ప్రసాద్ ఫస్ట్ నాకు కథ చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. అంటే చాలా డేరింగ్ సినిమా అండి, చాలా రిస్కీ ఫిల్మ్, వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ ఎమోషనల్ అండ్ వెరీ షాకింగ్ స్క్రిప్ట్ అని చెప్పచ్చు. సో ఫస్ట్ కథ విన్నప్పుడు ఎవరన్నా భయపడతారు, చేయాలనిపించదు. అంటే ఇది మనం చేస్తే ఎలా ఉంటుందని డౌట్ వస్తుంది, ఇప్పటికీ ఉంది ఆ డౌట్. కానీ ఒక యాక్టర్గా రిస్క్ తీసుకుంటేనే మనకు ఒక బెటర్ మైలేజ్ వస్తుంది, లేదంటే మనం ఎక్కువ గుర్తిస్తారనే నమ్మకం నాకుంది. నా కెరీర్లో నేను తీసుకున్న చాలా డెసిషన్స్ అలాగే చేశాను. సో ఇది మనం ఎందుకు చేయాలని డౌట్ కాకుండా చేస్తే ఏమవుతుంది అనే దాని మీద ఎక్కువ నేను రిస్క్ చేస్తూ ఉంటాను. సో అలాగా ఒక యాక్టర్గా నా స్టేజ్లో ఒక అప్కమింగ్ హీరోగా చాలా 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 పెద్ద రిస్క్ అండి నటుడు అనే సినిమా. కానీ అంత నమ్మకం మాకు ఆ సినిమా అంటే. సో చాలా బాగా వచ్చింది. అండ్ డిఎస్ రావు గారి గురించి చెప్పాలంటే ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత, ఈ సినిమా జరుగుతున్నప్పుడు, ఈ సినిమా డిస్కషన్స్తో కాకుండా దాదాపుగా ఒక 7 to 8 లైన్లు నాకు ఆయన వినిపించారు. అంటే ఆయనకి పొద్దున్న లెగిస్తే సినిమా తీయాలని తపన, ఇంకా ఏదైనా చేద్దాం సార్, నెక్స్ట్ ఏం చేద్దాం, ఇలా చేస్తే అంటే ఇంకే సినిమాలు చేస్తే బాగుంటుంది, కొత్త కథలు ఏమైనా విన్నారా అనే డిస్కషన్ ఎప్పుడు రోజు వస్తుంది అనమాట. సో సినిమా తీయాలని తపన ఆయనకి చాలా ఉంది. అండ్ రమేష్ గారు ఆల్సో, అండ్ ప్రసాద్ కూడా చాలా క్లారిటీ అండి, ఈజ్ అ వెరీ గుడ్ డైలాగ్ రైటర్. అండ్ సూర్య గారు ఇచ్చిన సాంగ్స్ మీ ఇద్దరు 2 సాంగ్స్ విన్నారు. అండ్ మా కెమెరామ్యాన్ వాసు గారు కూడా ఈజ్ వెరీ ఫాస్ట్. సో ఒక మంచి టీంతో మంచి రిస్క్ చేసి ఒక డిఫరెంట్ ఫిల్మ్ తీసాం. సో ఆడియన్స్ డెఫినెట్గా పాజిటివ్గా రియాక్ట్ అవుతారని మా నమ్మకం. సో అది అయ్యాక, సినిమా చూశాక మీరు దీని గురించి, నా గురించి, మా ఎంటైర్ టీం గురించి ఒక డిఫరెంట్ రెస్పెక్ట్తో, ఒక డిఫరెంట్ ఒపీనియన్తో చూస్తారని మా నమ్మకం. ఆ పేరు వచ్చినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు పిల్ల జమీందార్ సినిమా తప్పితే ఇంకోటి మాట్లాడతలేదు అసలు. నిజంగా పిల్ల జమీందార్ రిలీజ్ అయినప్పుడు నేను నాకు తెలియకుండా నాలో 7 ఏనుగుల బలం వచ్చింది. అప్పుడు ఎవరికైనా హిట్ వస్తే అంతే. తర్వాత కేఈ గారు అన్నట్టు నాకు చేదు అనుభవాలు కూడా జరిగినాయి. అది నేను ఒక సహజంగా భావిస్తున్నా, అందరికీ హిట్టు ఫ్లాపులు కామను అని నా ప్రయాణం నేను ఆపలేదు. ఈ మధ్య నేను ఒక 3-4 కథలు సిద్ధం చేసుకున్నాను. గట్టి ప్రయత్నంగా ఒక హిట్ సినిమానే తీయాలి, లేకపోతే ఇక ఇండస్ట్రీలో మనం నిలబడలేం, రూపాయి ఉంటేనే మనుగడ, అలాంటి రోజులు ఇవి. మనం కూడా అలాగే ఫాలో అవ్వాలి, లేకపోతే మనం నిలబడలేము ఇక్కడ. ఈ మాట కొత్తగా సినిమా తీసే వాళ్ళకి కూడా, తెలిసిన వాళ్ళకైతే చెప్పగలుగుతాము, తెలియని వాళ్ళు కూడా ఎవరన్నా ఒక్కళ్ళు నా మాట వల్ల ఇన్ని బాగుపడ్డా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. హిందీలో ఆయన ఎట్లాగైనా ఒప్పించి హిందీలో చేయాలని ఉంది. డెఫినెట్గా ఇది సాధ్యపడిద్ది, పెద్ద విషయం ఏం కాదు. ఎప్పుడు చేస్తాననే తెలియదు కానీ డెఫినెట్గా చేస్తాను ఇది. అలాగే త్వరలో కన్నడలో కూడా చేయబోతున్నాం ఈ సినిమాని, పిల్ల జమీందార్ సినిమాని.
ఈ జనం నుంచి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్సేనండి. ఈ సినిమా ఎందుకు చేయకూడదు, ఈ సినిమా ఎందుకు చేయకూడదు అని అన్ని లాంగ్వేజ్లకి. కొన్ని లాంగ్వేజ్లు అయితే రైట్స్ ఇచ్చేసామో, వాళ్ళు భోజ్పూర్ అని, తమిళ్ అని అట్లా వేరే వేరే లాంగ్వేజ్ చేస్తున్నారు. ఈ 2 లాంగ్వేజ్ అయితే నేనే చేస్తున్నాను. ఇకపోతే నటుడు విషయానికి వస్తే, ఈ కథ విన్నప్పుడు నిజంగా తను చెప్పినట్టు మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం. రావు గారు చేయాలంటావా, ఒక రిస్కీ సబ్జెక్టు, కానీ కుదిరిందంటే మామూలుగా ఉండదు, ఇది జనం యాక్సెప్ట్ చేశారంటే. అలాంటి కథ తను నిజంగా ఒప్పుకుని చాలా క్లారిటీగా డైరెక్టర్ కానీ హీరో కానీ ఇది చూసుకుని ఈ కథని ఈ చిత్రం తీయడం జరిగింది. డెఫినెట్గా వాళ్ళు కష్టపడడానికి కరెక్ట్గా ప్రమోట్ అయ్యేట్టుగా, ఆడియన్స్కి రీచ్ అయ్యేటట్టుగా మేము చేస్తామండి. ఈ సినిమా హిట్ కావడానికి సాయశక్తిలో ప్రమోషన్ సైడ్ మేము బాగా చేస్తాము. ఈ సినిమాని బాగా రీచ్ అయ్యేటట్టుగా చేయగలుగుతాము. డెఫినెట్గా సినిమా బాగుంది, మంచి సక్సెస్ సాధిస్తానని నమ్ముతున్నాను. అలాగే రమేష్ గారు, తను మొదటి సినిమా కాబట్టి అంతకుముందు చేశారు, కానీ మాట్లాడుతాను, నేను మాట్లాడు, నువ్వే మాట్లాడు, నేను సక్సెస్ అయినాక వస్తాను జనంలోకి అని అంటున్నారు. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ కొడతాము. మంచి ఫంక్షన్లో రమేష్ గారితో మాట్లాడిస్తాను. ఈ టైటిల్ విన్నప్పుడు ప్రభు గారు చాలా తనలో ఒకసారి చెప్పంగానే తన ఫేస్లో ఏదో చూశాను నేను. భలే టైటిల్ అయ్యా, భలే పెట్టావు, చాలా బాగుంది టైటిల్, దట్టు నవదీప్ అనేపాటికి ఆ టైటిల్కి చాలా యాప్ట్ అవుతాడు అని చాలా రియాక్ట్ అయ్యారు ఆ రోజు. నేను అది అలాగే కావ్యశెట్టి ఈ కథ విన్నాక సరే మంచి హీరోయిన్ బాగుంటుంది అని అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాం. బాగా చేసింది అమ్మాయి. ప్రతి క్యారెక్టర్ నాగినీడి గారు, కామెడియన్ సత్య, సూర్య, ఇట్లా ప్రతి క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్లకి న్యాయం చేస్తూ ఒక మంచి సినిమా తీయగలిగాం. ఫోటోగ్రఫీ వాసు గారు అనుకున్నట్టు లెజెండ్, నిన్న పెద్ద బిగ్గెస్ట్ హిట్ లెజెండ్ సినిమా. ఆయన చాలా డెఫినెట్గా బిజీగా ఉంటారు. చిన్న చిన్న సినిమాలకే మనం చాలా బిజీగా ఉంటాం. అంత బిజీగా ఉన్న అనిల్, నేను రాత్రే వెళ్ళి అడిగాను, సార్ ఇట్లా మాది లెజెండ్ పిక్చర్స్ అనుకోకుండా మీ టైటిలే అయ్యింది, మీరు మంచి మనసుతో వచ్చి దీవిస్తే మాకు కూడా మంచి శుభసూచకమని నేను భావిస్తున్నాను, తప్పకుండా రావాలంటే నేను వస్తున్నాను అంతే అని చెప్పడం ఇమ్మీడియట్గా వచ్చారు. చాలా థ్యాంక్స్ అనిల్ గారు.